విద్యార్థి ఉద్యమకారుల ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ సమావేశానికి చేసినటువంటి నాతోటి తెలంగాణ ఉద్యమ సహచరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సబ్బండ కుల వర్గాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నట కొరకు నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ఒక ఉద్యమం నిర్మించిందంటే అది విద్యార్థి నాయకులు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళ యొక్క పని చేసుకుంటేనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ యొక్క ఉపాధి పొందుకుంటేనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కానీ విద్యార్థులు మాత్రమే ఎలాంటి ఉపాధి లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని తెలంగాణ ఉద్యమం రావడానికి క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిందంటేనే, ఉద్యమాన్ని నిర్మించిందంటే అది విద్యార్థి నాయకుల వల్లనే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమ నాయకులు, అన్నలు, పెద్దవాళ్ళందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈ యొక్క రాష్ట్రం మొత్తం పాదయాత్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ పాదయాత్ర చేసి ఎన్నో కేసులు అనుభవించి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అలాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినారో, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మనకు తెలంగాణ ఉద్యమకారులు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏం చేయాలి అనే ఆలోచన మనకు రాకుండా చేసింది. అంటే ఆ విషయం అనేది, తెలంగాణ ఉద్యమకారుల విషయం అనేది మాట్లాడకుండా, మనకు అలాంటి ఆలోచన రాకుండా అంత నిర్బంధంగా ప్రభుత్వ పరిపాలన జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాను అధికారం రావడానికి వారి యొక్క మేనిఫెస్టోలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో దేనికోసమో కానీ ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరిగింది. అది మనము సంతోషించవలసిన విషయం, మనం దాన్ని ఆహ్వానించాల్సిన విషయం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు ఉద్యమకారులకు 250 గజాలు ఇళ్ల స్థలం ఇస్తాము, అట్లాగే వాళ్ళ యొక్క సంక్షేమం కోసము ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తాము అనే ఒక మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని మనము అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థి నాయకులందరూ కూడా ఎంతోమంది తమ భవిష్యత్తును కోల్పోయి ఉద్యమం చేసి చాలా నష్టపోయారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న తెలంగాణ ఉద్యమకారుల కోసం పట్టించుకోవాలని వారు పెట్టిన మేనిఫెస్టో గురించే మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమకారులకు వాళ్ళు పెట్టిన 250 గజాలతో పాటు ఏమేం కావాలి, మనము తెలంగాణ ఉద్యమం ఒక స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినట్టుగానే మనం భావించి పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఒక కమిటీ చేసి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డుని ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళకు తగ్గ పెన్షను, స్వతంత్ర ఉద్యమకారులకు సంబంధించి కొన్ని అలవెన్స్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పీజీలు, పిహెచ్డీలు చేసి జీవితాలు కొన్ని భవిష్యత్తును కోల్పోయి ఉద్యమం కోసమే తిరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి మన ముందు తరాల వరకు, మన పిల్లలకు మనం ఏం చేసినామని చెప్పుకోవడానికి కూడా ఒక గుర్తింపు కార్డు అనేది ఉంటే, తెలంగాణ ఉద్యమంలో ఉండి మేము రాష్ట్రాన్ని సాధించుకున్నాం, స్వతంత్ర ఉద్యమకారులకైతే ఏ విధంగా గుర్తింపు ఉన్నదో మాకు కూడా అదే గుర్తింపు కార్డు ఉన్నది అని మనం చూపించుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమ మిత్రులందరూ కూడా ఈ యొక్క డిమాండ్ను, వారు పెట్టిన డిమాండ్ను, మన యొక్క భవిష్యత్ కార్యాచరణను దీంట్లో మనం అందరం కూర్చొని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి సలహాలు స్వీకరించుకొని మనం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఎట్లా మనం ఈ సాధించుకునే క్రమంలో చేసుకుంటే బాగుంటుందని మనం ఒక ప్రణాళిక చేసుకోవడానికి ఇక్కడ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకున్నాము.